వృషభ రాశివారు, జీవితం అంటే మిమ్మల్ని మీరు వెతుక్కోవటం కాదు. జీవితం అంటే మిమ్మల్ని మీరు మలుచుకోవటం. మరియు 2025 సంవత్సరం యొక్క ఈ చివరి 10 రోజులు కేవలం క్యాలెండర్ మారే సమయం మాత్రమే కాదు. రాబోయే సంవత్సరానికి బలమైన పునాదిని నిర్మించుకోవటానికి ఇది అత్యంత కీలకమైన సమయం. చాలామంది మార్పు కోసం జనవరి 1వ తేదీ వరకు వేచి ఉంటారు. కానీ ఒక తెలివైన వ్యక్తికి తెలుసు, 2026 విజయం అనేది 2025 యొక్క సరైన మరియు ఆలోచనాత్మకమైన ముగింపుపైనే ఆధారపడి ఉంటుందని. ఒక రైతు కొత్త పంట వేయటానికి ముందు పొలంలోని మట్టిని ఎలా సిద్ధం చేస్తాడో, సరిగ్గా అలాగే రాబోయే 10 రోజులు వృషభ రాశి జాతకులకు తమ జీవితాన్ని వ్యవస్థీకరించుకోవటానికి సరైన సమయం. ఈరోజు మనం కేవలం సాధారణ రాశి ఫలాలు చదువుకోవటం లేదు. ప్రస్తుతం మీ జీవితం యొక్క దశ మరియు దిశను నిర్ణయిస్తున్న గ్రహాల గణితాన్ని లోతుగా విశ్లేషిస్తాం. నిజమేంటంటే, ఇప్పుడు మీ జాతకంలో ఒక చాలా పెద్ద మార్పు జరుగుతోంది. మీ అష్టమ భావంలో, అంటే ఆకస్మిక సంఘటనలు మరియు లోతైన రహస్యాలకు సంబంధించిన ఇంట్లో సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడు ఒక అరుదైన కలయికను ఏర్పరుస్తున్నారు. జీవితంలో ఏదో పెద్ద తారుమారు జరగబోతోందని ఇది ఒక సంకేతం. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అలజడి మధ్యలోనే మీ లాభస్థానంలో కూర్చున్న కర్మఫలదాత శనిదేవుడు ఈ ఏడాది వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఆర్థికంగా బలంగా మార్చేలా చూసుకుంటున్నారు. ఈ వీడియోలో మనం 21 నుండి 31 డిసెంబర్ వరకు ఉండే దినచర్యను చూడబోతున్నాం. నిర్ణయం తీసుకునే విషయంలో డైలమాలో పడకూడని తేదీని, అంటే మీరు ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోకూడని రోజును మనం గుర్తిస్తాం. అలాగే 25 నుండి 27 డిసెంబర్ మధ్య రాబోయే ఆ స్వర్ణ అవకాశం గురించి మాట్లాడుకుంటాం. ఆ సమయంలో అనుకోని ధనలాభం వచ్చే బలమైన యోగాలు ఉన్నాయి. మరియు అత్యంత ముఖ్యమైనది, 21 డిసెంబర్ రాత్రి చంద్రుని స్థితి ఏం సూచిస్తోందో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఏడాది చివరి రాత్రి మీ 2026 ఉదయం వేడుకతో మొదలవుతుందా లేక ఒత్తిడితోనా అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి మీరు మీ రాబోయే సంవత్సరాన్ని కేవలం యాదృచ్ఛికంగా కాకుండా ఒక సరైన వ్యూహంతో నడపాలనుకుంటే ఈ విశ్లేషణను చివరి వరకు చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి. ముందుగా మీ 8వ ఇంటిని చూడండి. అక్కడ ధనుసు రాశి వస్తుంది. ఇక్కడ సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడు ఉన్నారు. జ్యోతిష్యంలో 8వ ఇల్లు అత్యంత రహస్యమైనది. ఇది ఆకస్మిక లాభానికి మరియు ఆకస్మిక కష్టానికి కూడా స్థానం. సూర్యుడు మరియు కుజుడు ఇద్దరూ అగ్నితత్వ గ్రహాలు. వీరు 8వ ఇంట్లో కలిసినప్పుడు అది సర్జరీ, గాయాలు లేదా అకస్మాత్తుగా విపరీతమైన కోపం రావడాన్ని సూచిస్తుంది. మీ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ ఎనర్జీ పేలుడు స్వభావం కలిగి ఉండవచ్చు. ఇక శుక్రుడు మీ లగ్నాధిపతి, అంటే మీ యజమాని. ఆ యజమాని వెళ్ళి గుంతలో కూర్చున్నాడు. దీనర్థం మీరు మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 8వ ఇల్లు స్కాండల్స్కి కూడా సంబంధించినది. రహస్య ప్రేమ సంబంధాలు లేదా దాగి ఉన్న కోరికలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇప్పుడు మీ 10వ ఇంటిని చూడండి. అక్కడ కుంభరాశి ఉంది. ఇక్కడ రాహువు ఉన్నారు. రాహువు 10వ ఇంట్లో ఉన్నప్పుడు మనిషిని పని రాక్షసుడిలా మార్చేస్తారు. మీరు పని వెనక పిచ్చిగా పరిగెత్తవచ్చు. రాహువు మిమ్మల్ని షార్ట్కట్లు తీసుకునేలాలా ప్రేరేపిస్తాడు. ఈ సమయంలో రాత్రికి రాత్రే ప్రపంచాన్ని మార్చేయాలని మీకు అనిపిస్తుంది. మీరు దీన్ని సరైన దిశలో పెడితే ఇది మంచి ఎనర్జీ, కానీ భ్రమలో ఉంటే ఇది నష్టాన్ని కూడా ఇవ్వవచ్చు. కానీ ఈ సవాళ్ళన్నింటి మధ్య మీకు ఒక రక్షణ కవచం ఉంది. వారేసే దేవుడు మీ 11వ ఇంట్లో మీనరాశిలో కూర్చున్నారు. శని ఇక్కడ చాలా బలమైన స్థితిలో ఉన్నారు. దీని అర్థం, గాలులు ఎంత బలంగా వీచినా మీ దీపం ఆరిపోదు. మీరు కష్టపడి పనిచేస్తే మరియు షార్ట్కట్లు వాడకపోతే సంవత్సరం చివర్లో ఆర్థిక లాభాలు ఖాయమని శని మీకు మాటిస్తున్నారు. మీ పాత పరిచయాలు, పాత స్నేహితులు ఈ సమయంలో పనికొస్తారు. చివరగా 2వ ఇంట్లో గురువు వక్రించి కూర్చున్నారు. 2వ ఇల్లు ధనం మరియు వాక్కుకు సంబంధించినది. వక్ర గురువు అంటే డబ్బు వస్తుంది, కానీ బహుశా మీరు అనుకున్నంత సులభంగా రాకపోవచ్చు. లేదా ఎక్కడో పాతగా ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి వచ్చే యోగం ఉంటుంది. కానీ మీ మాట మీద అదుపు ఉంచుకోవాలి, లేకపోతే తయారైన పని చెడిపోవచ్చు. ఇది మీ గ్రహాల స్థితి. ఇప్పుడు తేదీల వారీగా ఈ శక్తి మీ జీవితంలో ఎలా ప్రభావితం చూపుతుందో చూద్దాం. డిసెంబర్ 21తో ప్రారంభిద్దాం. మిత్రులారా, నేను మీకు అబద్ధపు ధైర్యాన్నివ్వను. చార్ట్ స్పష్టంగా చెప్తోంది. హెచ్చరిక: నిర్ణయం వాయిదా వేయండి. ఈరోజు చంద్రుడు మీ 8వ ఇంట్లో సంచరిస్తున్నారు. ఆలోచించండి, 8వ ఇంట్లో ఇప్పటికే సూర్యుడు, కుజుడు మరియు అగ్నిరాజుకుంది. ఇప్పుడు అక్కడికి చంద్రుడు కూడా చేరాడు. మీ మనస్సు చాలా ఆందోళనగా ఉంటుంది. మీకు అనవసరమైన భయం కలగవచ్చు.
మీ నుండి ఏదో విషయం దాచబడుతోందని మీకు అనిపించవచ్చు. మీరు ఏదైనా ఆస్తి కొనబోతున్నా, బిజినెస్ డీల్ సంతకం చేయబోతున్నా, లేదా పెళ్లి సంబంధం ఖాయం చేసుకోబోతున్నా ఈ రోజుకి ఆగిపోండి. ఈ రోజు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో పశ్చాత్తాపాన్ని ఇవ్వవచ్చు. తలనొప్పి లేదా కలలో మంట సమస్య రావచ్చు. ప్రశాంతంగా ఉండండి. తరువాతి రోజు డిసెంబర్ 22. ఈ రోజును 2 భాగాలుగా చూడాలి. ఉదయం 10 గంటల వరకు చంద్రుడు అదే 8వ ఇంట్లో ఉంటారు. అంటే ఆదివారం నాటి ఆందోళన సోమవారం ఉదయం వరకు కొనసాగుతుంది. ఆఫీసులో బాస్‌తో వాదించకండి మరియు ఇంట్లో శాంతిని పాటించండి. కానీ గడియారంలో 10 కొట్టగానే ఒక మాయాజాలం లాంటి మార్పు వస్తుంది. చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అది మీ 9వ ఇల్లు. అకస్మాత్తుగా కమ్ముకున్న పొగమంచు తొలగిపోవడం మొదలవుతుంది. ఈరోజు వినాయక చవితి. విఘ్నహర్త గణేశుడి రోజు. మరియు అన్నింటికంటే పెద్ద విషయం, ఉదయం 7 గంటలకు గజకేసరి యోగం ఏర్పడుతోంది. గురువు మరియు చంద్రుని సమసప్తక యోగం. రోజు ఆరంభం భారంగా ఉన్నా ఈ యోగం మిమ్మల్ని ఒక జ్ఞాని అయిన వ్యక్తితో కలుపుతుంది. బహుశా మీ తండ్రి లేదా గురువు మీకు మీ సమస్యలన్నింటినీ తీర్చే ఒక సలహా ఇవ్వవచ్చు. మధ్యాహ్నం తర్వాత సమయం అదృష్టకరంగా ఉంటుంది. డిసెంబర్ 23 పూర్తిగా సానుకూలమైన రోజు. చంద్రుడు 9వ ఇంట్లో స్థిరంగా ఉన్నారు. నిర్ణయం వాయిదా అనే బోర్డు ఇప్పుడు తొలగిపోయింది. ఈరోజు దూర ప్రయాణాలకు, ఆధ్యాత్మిక పనులకు లేదా ఏదైనా కొత్తది నేర్చుకోవటానికి ఉత్తమమైనది. మీరు విదేశాలకు సంబంధించిన ఏదైనా పని చేస్తుంటే ఈరోజు శుభవార్త అందవచ్చు. ఈరోజు మీ అంతరాత్మ మాట వినండి. అదృష్టం మీ పక్షాన ఉంది. ఇప్పుడు మనం డిసెంబర్ 24 వైపు వెళ్దాం. ఇక్కడ ఎనర్జీ మళ్ళీ మారుతోంది. చంద్రుడిప్పుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మీ 10వ ఇల్లు, అంటే కెరీర్ స్థానం. కానీ ఇక్కడ ఎవరు కూర్చున్నారో గుర్తుందా? రాహు. చంద్రుడు మరియు రాహు కర్మభావంలో కలిసినప్పుడు మనిషిలో ఒక ఆవేశం పుడుతుంది. నేను నా ఉద్యోగంలో ఏదో పెద్దది సాధించాలి, నాకు ప్రమోషన్ కావాలి అని మీకు అకస్మాత్తుగా అనిపిస్తుంది. ఈరోజు కఠిన శ్రమ మరియు ఆశయాలకు సంబంధించినది. మీరు మీ పనిలో మునిగిపోతారు. మీ బాస్ మీ పనిని గమనిస్తారు. కానీ రాహువు అతి విశ్వాసాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి గాలిలో ఎగరకుండా జాగ్రత్త వహించండి. నేల మీద ఉండి పనిచేయండి, ఎందుకంటే ఇది రాబోయే డబ్బుల వర్షానికి తయారీ. మిత్రులారా, ఇప్పుడు మీ డైరీలో రాసుకోండి. డిసెంబర్ 25 నుండి డిసెంబర్ 27 వరకు సమయం ధనం విషయంలో ఈ పక్షానికి బహుశా ఈ నెలకే అత్యంత గొప్ప సమయం. 10వ తేదీ క్రిస్మస్ రోజున చంద్రుడు 10వ ఇంట్లో చాలా బలమైన స్థితిలో ఉన్నారు. మీ పేమెంట్ ఏదైనా ఆగిపోయి ఉంటే ఈరోజు రిమైండర్ పెట్టండి. మీరు ఇంక్రిమెంట్ గురించి మాట్లాడాలనుకుంటే అందుకు తగ్గ వాతావరణం కల్పించండి. ఈరోజు సామాజిక గౌరవాన్ని పెంచే రోజు. జనం మీ మాట వింటారు మరియు మన్నిస్తారు. డిసెంబర్ 26. ఈ రోజు చాలా ప్రత్యేకం. మా దగ్గర ఉన్న డేటా ప్రకారం ముఖ్యంగా షేర్ మార్కెట్ మరియు ట్రేడింగ్ చేసేవారికి ఇది ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఇస్తోంది. ఆ ఆదేశం షేర్ మార్కెట్ టు సేల్. జ్యోతిష్యంలో టైమింగ్ అన్నీ నిర్ణయిస్తుంది. 10వ మరియు 11వ ఇంటి కనెక్షన్ ఏర్పడుతుంది. ఇది దురాశకు సమయం కాదు, లాభాలను స్వీకరించే ప్రాఫిట్ బుకింగ్ సమయం. రేపు ఇంకా పెరుగుతుంది అని మీరు అనుకుంటే మీరు పొరపాటు చేయవచ్చు. ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసుకుని సురక్షితంగా ఉండండి. మిగిలిన వారికి కూడా ఈరోజు బిజినెస్లో క్లోజింగ్ చేయడానికి అనువైనది. డీల్ క్లోజ్ చేయండి, డబ్బు ఇంటికి తీసుకురండి. డిసెంబర్ 27న తెల్లవారుజామున 3 గంటలకు చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశి మీ 11వ ఇల్లు. ఇక్కడ చంద్రుని కలయిక శనిదేవుడితో జరుగుతుంది. దీన్ని జ్యోతిష్యంలో విషయోగం అంటారు. కానీ 11వ ఇంట్లో దీని ఫలితం వేరుగా ఉంటుంది. 11వ ఇంట్లో శని మరియు చంద్రుని కలయిక సీరియస్ నెట్వర్కింగ్ను సూచిస్తుంది. ఈరోజు మీరు పనికిరాని కబుర్లు చెప్పరు. మీరు మీకంటే పెద్దవారు, వృద్ధులు లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులతో కూర్చుంటారు. ఇది బెస్ట్ ఫైనాన్స్ సైకిల్ యొక్క చివరి రోజు. సాయంత్రానికి గత 3 రోజుల్లో మీరు మంచి పని చేశారనే సంతృప్తి మీకు కలుగుతుంది. స్నేహితులతో కలిసే ప్లాన్ ఉండొచ్చు, కానీ ఆ స్నేహితులు పాతవారు మరియు నమ్మదగినవారు అయి ఉంటారు. డిసెంబర్ 28 ఆదివారం. చంద్రుడు ఇంకా 11వ ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి లాభదాయక స్థితి కొనసాగుతోంది. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన గ్రహ మార్పుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బుధుడు ఈరోజు తన చివరి క్షణాలను 7వ ఇంట్లో గడుపుతున్నారు. మీ వైవాహిక జీవితంలో లేదా బిజినెస్ పార్ట్నర్షిప్లో మాటల కొరత ఉంటే, ఏదైనా విషయం మనసులో దాగి ఉంటే దాన్ని ఈరోజే చెప్పేయండి, పరిష్కరించుకోండి. ఎందుకంటే రేపటి నుండి బుధుడి భాష మారబోతోంది. డిసెంబర్ 29. ఈరోజు కాస్త భారంగా ఉండవచ్చు. 2 పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి. ఒకటి, బుధుడు ఇప్పుడు ధనుస్సు రాశి, అంటే
8వ ఇంట్లోకి వెళ్తారు. అంటే ఆయన సూర్యుడు మరియు కుజుడితో కలుస్తారు. దీని ప్రభావం వల్ల ఇక మీ మాటల్లో ఆ బహిరంగత ఉండదు. మీరు రహస్యంగా మారతారు. మీ మాట కాస్త కఠినంగా లేదా పదునుగా మారవచ్చు. జననం మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. రెండవ సంఘటన, ఉదయం 8 గంటలకు చంద్రుడు మేషరాశిలోకి వెళ్తారు. ఇది మీ 12వ ఇల్లు. ఉదయం 3 గంటలకు ఒక చిన్న గజకేసరి యోగం ఏర్పడుతుంది. అది బహుశా మీకు తీపి కలలనివ్వవచ్చు. కానీ మీరు నిద్రలేచే సమయానికి చంద్రుడు 12వ ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. మీకు పని చేయాలనిపించదు. అంతా వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని మీకు అనిపిస్తుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. బండి చెడిపోవచ్చు, లేదా ఏదైనా మెడికల్ బిల్ రావచ్చు. డిసెంబర్ 30, నవంబర్ 31 కూడా చంద్రుడు 12వ ఇంట్లోనే ఉంటారు. మిత్రులారా, దీన్ని నెగిటివ్గా భావించకండి. విశ్వం మీకు చెప్తోంది, రీఛార్జ్ యువర్ సెల్ఫ్. రేపు 31న ఒక పెద్ద రోజు. అందుకే ఈ రోజు మీ బ్యాటరీలను ఛార్జ్ చేసుకోండి. ఎక్కువగా పరుగులు పెట్టకండి. వీలైతే సెలవు తీసుకోండి, లేదా ఇంటి నుండి పనిచేయండి. మెడిటేషన్ చేయండి, యోగా చేయండి. ఈ రోజు యాక్షన్ కోసం కాదు, రిఫ్లెక్షన్ కోసం. ఏడాది పొడవునా ఏం కోల్పోయాం, ఏం పొందామని ఆలోచించే రోజు. ఇక ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఆ తేదీకి మనం చేరుకున్నాం. 31 డిసెంబర్ 2025, సంవత్సరపు చివరి రోజు. ఉదయం 9:30 గంటల వరకు చంద్రుడు 12వ ఇంట్లోనే ఉంటారు. కాబట్టి ఉదయం కాస్త బద్ధకంగా ఉండవచ్చు. కానీ 9:30 గంటల తర్వాత మ్యాజిక్ జరుగుతుంది. చంద్రుడు తన ఉచ్చరాశికి దగ్గరగా మీ సొంత రాశి వృషభంలోకి, అంటే మీ లగ్నంలోకి ప్రవేశిస్తారు. ఒక్కసారి టైమింగ్ గురించి ఆలోచించండి. పార్టీ మొదలవడానికి సరిగ్గా ముందు చంద్రుడు మీ వ్యక్తిత్వ స్థానంలోకి వస్తున్నారు. మీ ఆత్మవిశ్వాసం ఆకాశంలో ఉంటుంది. మీరు చాలా ఆకర్షణీయంగా మరియు అందంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. జనం మీ వైపు ఆకర్షితులవుతారు. మీరు భావోద్వేగానికి గురవుతారు, కానీ అవి ఆనంద బాష్పాలు. మీ కుటుంబం మీ భాగస్వామితో కలిసి 2025కి వీడ్కోలు పలకడానికి మరియు 2026కి స్వాగతం పలకడానికి ఏడాది మొత్తంలో ఇంతకంటే మంచి గ్రహస్థితి ఉండకపోవచ్చు. మీరు స్టార్ ఆఫ్ ద ఈవినింగ్గా ఉంటారు. ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని నిమిషాలు గృహిణులుగా ఉన్న మా తల్లులు మరియు సోదరీమణుల కోసం కేటాయించాలనుకుంటున్నాను. మీరు ఇంటికి పునాది, గ్రహాల గమనంలో మార్పు వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రభావం ఇంటి వాతావరణంపై, అంటే మీపైనే పడుతుంది. వృషభ రాశి గృహిణులకు ఈ 10 రోజులు 3 పెద్ద సంకేతాలనిస్తున్నాయి. మొదటిది అత్తవారి ఇల్లు మరియు ఆరోగ్యం. చూడండి, మీ 8వ ఇంట్లో సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడు కలిసి కూర్చున్నారు. 8వ ఇల్లు అత్తగారి ఇంటికి కూడా సంబంధించినది. అక్కడ కుజుడు మరియు సూర్యుడి వేడి ఉంది. దీనర్థం ఈ 10 రోజుల్లో అత్తవారి వైపు నుండి ఆడపడుచుల మధ్య లేదా అత్తగారితో చిన్న చిన్న విషయాలకే ఒత్తిడి పెరగవచ్చు. డిసెంబర్ 21 మరియు 22 తేదీలలో ప్రత్యేక జాగ్రత్త వహించండి. ఏదైనా పాత విషయం తలెత్తితే దాన్ని నవ్వి వదిలేయండి. ప్రతిస్పందించకండి, లేకపోతే విషయం పెద్దది కావచ్చు. అలాగే 8వ ఇంట్లోని గ్రహాల కలయిక హార్మోన్ల సమస్యలు లేదా నడుము, కాళ్ళ నొప్పుల సమస్యను ఇవ్వవచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. రెండవది ఇంటి బడ్జెట్ మరియు పొదుపు. మీ 2వ ఇంట్లో గురువు వక్రించి ఉన్నారు. గురువు వక్రించి ఉండటం వల్ల మీ ఇంటి బడ్జెట్ను మళ్ళీ చెక్ చేసుకునే అవకాశాన్ని మీకు ఇస్తున్నారు. ఇంట్లో అనవసర ఖర్చు అవుతోందా? పొదుపు చేయడానికి ఇది అత్యంత మంచి సమయం. కుటుంబం కోసం మీరు కొంత డబ్బును వేరేగా దాచి ఉంచి ఉంటే అది ఈ సమయంలో పనికొస్తుంది. డిసెంబర్ 25 నుండి 27 మధ్య మీరు మీకోసం ఏదైనా బంగారం లేదా ఇంటి కోసం ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఇది శుభప్రదంగా ఉంటుంది. మూడోది మనసులో శూన్యం. మీ 4వ ఇంట్లో కేతువు కూర్చున్నారు. కేతువు ఇక్కడ మిమ్మల్ని అప్పుడప్పుడు ఇలా అనిపించేలా చేయవచ్చు. నేనందరి కోసం ఇంత చేస్తున్నాను, కానీ ఎవరూ నా విలువ గుర్తించడం లేదు. ఇల్లు నిండుగా ఉన్నా మీరు లోపల కాస్త ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఇది గ్రహాల ప్రభావం, నిజం కాదు. మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికత లేదా పూజలతో జోడించుకోండి. మీకు 31 డిసెంబర్ అత్యంత గొప్ప రోజు. చంద్రుడు మీ లగ్నంలోకి వచ్చినప్పుడు మీ అలసట అంతా ఎగిరిపోతుంది. ఆ సాయంత్రం ఇంట్లో పార్టీ అయినా లేదా బయటైనా ఆకర్షణ కేంద్రం మీరే అవుతారు. కాబట్టి 21 నుండి 29 వరకు కాస్త శాంతిని పాటించండి మరియు 31వ తేదీన మీ విజయాన్ని జరుపుకోండి. సో ఫ్రెండ్స్, ఇదొక విస్తృత విశ్లేషణ. రండి ఈ పూర్తి చర్చను క్లుప్తం చేద్దాం. తద్వారా మీరు దీన్ని గుర్తుంచుకోగలరు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, డబ్బు సంపాదించడానికి ఉత్తమ రోజులు
డిసెంబర్ 25, 26 మరియు 27. షేర్ మార్కెట్ నుండి మీరు 26 డిసెంబర్న బయటకు రావాలి మరియు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. డిసెంబర్ 31వ తేదీ మీకు అత్యంత అద్భుతంగా ఉంటుంది. కానీ డిసెంబర్ 21 మరియు 29 తేదీల్లో ప్రమాదం ఉంది. కాబట్టి శాంతంగా ఉండటమే అతిపెద్ద ఆయుధం. అతిపెద్ద జాగ్రత్త ఏమిటంటే ఈ సమయమంతా కుజుడు మీ 8వ ఇంట్లో ఉన్నారు. 8వ కుజుడు ప్రమాదాలకు అవకాశం కలిగి ఉంటాడు. అది రోడ్డుపై బండి నడిపేటప్పుడు కావచ్చు, లేదా ఇంట్లో కరెంట్ వస్తువులను వాడేటప్పుడు కావచ్చు, లేదా ఆఫీస్లో ఎవరితోనైనా వాదించేటప్పుడు కావచ్చు. మీరు కోపానికి దూరంగా ఉండాలి. ఒక క్షణం కోపం మీరు చేసిన పనులన్నింటినీ పాడు చేయవచ్చు. ముఖ్యంగా డిసెంబర్ 29 తర్వాత బుధుడు కూడా అక్కడికి వచ్చినప్పుడు మీ మాటను పదునుగా మార్చేస్తారు. ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. ప్రతిస్పందించకండి, కేవలం చూడండి. సమస్యలు ఉంటే మన ఋషులు పరిష్కారాలు కూడా ఇచ్చారు. ఈ చివరి 10 రోజులను శుభప్రదంగా మార్చుకోవడానికి మరియు 2026లో సానుకూల శక్తితో ప్రవేశించడానికి మీరు ఈ 3 పరిహారాలు తప్పక చేయాలి. మొదటిది, కుజుడు మరియు 8వ ఇంటి శాంతి కోసం. 8వ ఇంట్లో మిదవ ఇంట్లో గ్రహాల యుద్ధం జరుగుతున్నందున హనుమంతుడి శరణు కోరడం అత్యంత ఉత్తమం. రోజూ ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించండి. మరియు వీలైతే మంగళవారం అంటే 23 మరియు 30 డిసెంబర్న హనుమంతుడికి సింధూరం సమర్పించండి లేదా బూందీ ప్రసాదాన్ని పంచండి. ఇది మిమ్మల్ని ప్రమాదాలు మరియు గుప్త శత్రువుల నుండి కాపాడుతుంది. రెండవది, కెరీర్లో స్థిరత్వం కోసం. 24, 25, 26 డిసెంబర్న చంద్రుడు రాహువుతో ఉన్నప్పుడు మరియు తర్వాత లాభస్థానంలోకి వెళ్ళినప్పుడు పక్షులకు ఆహారం, గింజలు వేయండి. రాహువు మరియు శని ఇద్దరూ దీనివల్ల శాంతిస్తారు మరియు అకస్మాత్తుగా వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మూడోది, వినాయక చవితి ప్రత్యేకం. డిసెంబర్ 22వ తేదీన వినాయక చవితి. ఆ రోజు ఓం గం గణపతయే నమః అని 108 సార్లు జపించండి. ఇది మీ ఆగిపోయిన నిర్ణయాలలో స్పష్టతను తెస్తుంది. ఈ పరిహారాలు చాలా సరళమైనవి, కానీ వీటి ప్రభావం అమోఘం. మిత్రులారా, జ్యోతిష్యం ఒక టార్చ్ లైట్ లాంటిది. ఇది చీకటి దారిలో మనకు గుంతలను చూపించగలదు, కానీ నడవాల్సింది మాత్రం మన కాళ్ళపైనే. గ్రహాలు తమ పని తాము చేస్తూనే ఉంటాయి, కానీ మీ సంకల్ప బలం మరియు మీ కర్మలు అన్నింటికంటే పైన ఉంటాయి. 2025 మీకు ఎలాంటి తీపి చేదు అనుభవాలను ఇచ్చినా వాటిని ఒక పాఠంగా స్వీకరించండి. మనసులో ఎలాంటి ఫిర్యాదులు ఉంచుకోవద్దు. క్షమించండి మరియు ముందుకు సాగండి. త్రైవంశీ డిసెంబర్న చంద్రుడు మీ రాశిలోకే రావడం విశ్వం మీకిచ్చిన ఒక సంకేతం, నువ్వు ముఖ్యమైన వాడివి అని. 2026 మీకోసం ఎదురుచూస్తోంది. ఈ విశ్లేషణ మీకు కొంచెం స్పష్టతని ఇచ్చినా నా శ్రమ ఫలించినట్లే. ఈ వీడియోను లైక్ చేయండి, తద్వారా ఈ ఎనర్జీ మరింత మందికి చేరుతుంది. మీ వృషభ రాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరియు అవును, కామెంట్లో జై శ్రీ మహాకాల్ లేదా స్వాగతం 2026 అని రాయడం మర్చిపోవద్దు. నేను ప్రతి కామెంట్ చదువుతాను. చాలా త్వరలో 2026 వార్షిక రాశి ఫలాలతో మిమ్మల్ని కలుస్తాను. అది ఇంతకంటే మరింత వివరంగా ఉంటుంది. అప్పటి వరకు మీ జాగ్రత్త తీసుకోండి, మీ వారి జాగ్రత్త తీసుకోండి. శుభరాత్రి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హర హర మహాదేవ్.